కథావాణికి స్వాగతం. కథాభిమానులందరికీ నమస్కారం అండి. నేను డాక్టర్ శ్రీమతి కొఠారి వాణి చలపతిరావుని. ఈనాటి మన సండే స్పెషల్ స్టోరీ గాల్లో తేలినట్టుందే అన్నది. బాగుంది కదండి. కొంచెం హాస్యం, కొంచెం విషయం కలగలిసిన ఈ కథ సున్నిత మనస్కులైన మీకు నచ్చుతుందనే అనుకుంటున్నాను. వెరీ రీసెంట్గా రాసిన ఈ కథను మీకు ఆలస్యం చేయకుండా వెంటనే వినిపిస్తాను. నేను రచించి నా స్వరంతో వినిపిస్తున్న ఈ కథ పేరు మరోసారి గాల్లో తేలినట్టుందే. చిన్న చిన్న విషయాలే కదా అని అనుకుంటాం, కానీ ఒక్కోసారి చిన్న విషయాలు కూడా భలే ఆనందాన్ని కలిగిస్తాయి, పెద్ద విషయాల కన్నా కూడా ఎక్కువ. ఆ మధ్య ఏదో పుస్తకంలో చదివాను. మాన్యుమెంట్స్ అంటే తాజ్మహల్ వంటి పెద్ద పెద్ద కట్టడాలు చూడటానికి మాత్రమే బాగుంటాయి, కానీ చిన్న చిన్న ఇళ్ళు ఉండటానికి బాగుంటాయి అని. ఎంత నిజమో కదా. ముఖ్యంగా మధ్యతరగతి మనుషులకు చిన్న చిన్న అనుభూతులు, సుఖాలే ఆనందాన్ని ఇస్తాయి. అది నిజమేనని నిరూపిస్తున్నట్టుగా ఆ ఇంటి ఇల్లాలైన వైష్ణవి ఆ రోజు ఆనందంలో తలమునకలై ఉన్నట్టు కనిపిస్తోంది. లలలా లలా లలలా లలా అని కూని రాగం తీస్తూ కొత్తగా ఒంటికి రెక్కలు మొలిచిన దానిలా గాల్లో తేలిపోతున్నట్టు మునివేళ్ల మీద ఇల్లంతా తిరుగుతోంది. ముందు గదిలోకి వెళ్ళి కెయిన్ చైర్లో తల వెనక్కు వాల్చి మెత్తకు వీపు ఆనించి కాళ్ళు రెండు వెనక్కి ముడుచుకొని కూర్చుంది రిలాక్సింగ్ మూడ్లో. టీవీ ఆన్ చేసి కామెడీ ఛానల్ పెట్టుకొని ముసిముసి నవ్వులు కాసేపు, పక్కపక్క నవ్వులు కాసేపు నవ్వేసింది. అది చూసి రోజూ ఈ పాటికి వంటింట్లో నలిగిన చీర, చెదిరిన జుట్టు, జిడ్డోడుతున్న ముఖంతో అటూ ఇటూ పరుగులు పెడుతున్నట్టు పనులు చేసుకునే ఇల్లాలు ఆ రోజు అలా వెనక్కు విరిచి మరీ రిలాక్సింగ్గా కూర్చోవటం చూసి, ఏంటి ఈరోజు చాలా హుషారుగా కనిపిస్తున్నావు, చాలా రిలాక్సింగ్గా కూడా అని అడిగాడు వశిష్ఠ. సమాధానంగా ఓ చిరునవ్వును మాత్రం బదిలిచ్చి మిన్నకుండిపోయింది వైష్ణవి. ఎందుకో ఆ రోజు కుదురుగా ఒక దగ్గర కూర్చోబుద్ధి కూడా కాలేదు వైష్ణవికి. దాంతో లేడి పిల్లల చెంగున కుర్చీలో నుంచి లేచి, ఈసారి గాల్లో తేలినట్టుందే అని కూనిరాగం తీస్తూ బెడ్రూమ్లోకి వెళ్ళి అల్మారా ఓపెన్ చేసి హ్యాంగర్స్కి వెళ్లాడుతున్న తన చీరలన్నింటినీ వీణతీగలు సవరించినట్టు మునివేళ్లతో వరుసగా స్పర్శించి దానివల్ల మనసుకు వినిపించిన ఓ వీణానాదాన్ని పరవశించిపోయి వింది. హ్యాంగర్కు ఉన్న చీరల వంక చూడగానే ఎంబ్రాయిడరీ వర్క్ చేసిన ఆ తెల్ల షిఫాన్ చీర కట్టుకోవాలని అనిపించి చకచకా స్నానం చేసొచ్చి ఆ చీర కట్టుకుంది. ఇంట్లో అలాంటి చీరలు కట్టుకుంటే మాసిపోతాయని, మరకలు పడతాయని ఎప్పుడూ కట్టుకోదు వైష్ణవి. ఆ రోజు ఆ చీర కట్టుకొని బయటకు రాగానే ల్యాప్టాప్లో నుంచి తలెత్తి చూసిన భర్త వశిష్ఠ, ఏంటి ఈరోజు పట్టపగలు శోభనం పెళ్లి కూతుర్లా తయారయ్యావు అని అడిగాడు చిలిపిగా నవ్వుతూ. సమాధానంగా చిరునవ్వు నవ్వి వంటింట్లోకి వెళ్ళింది వైష్ణవి. రోజు సింక్లో అంట్ల గిన్నెలు, గ్రెనైట్ ప్లాట్ఫామ్ మీద ఎంగిలి టీ కప్పులు, వంటకు సిద్ధం చేసిన గిన్నెలు, మూకుడు, పెనం, నూనె మరకలు, కూరల తొక్కలు, చెక్కులు, వీటితో నానాబీభత్సంగా ఉండే కిచెన్ ఆ రోజు కడిగి బోర్లించిన తళతళలాడే గిన్నెలతో, శుభ్రంగా కడిగి తుడిచిన స్టవ్తో నీట్గా ఉండి ముద్దొస్తోంది వైష్ణవికి. రోజు ఇలా ఉంటే ఎంత బాగుంటుంది. అసలు ఈ భగవంతుడు మనుషులకు రోజు అన్నం తినే ఈ పనిని ఎందుకు పెట్టాడో కదా. వంట అంటే అదో మహాయాగం, మహాయజ్ఞం. బ్రేక్ఫాస్ట్లు, లంచ్లు, మధ్యాహ్నం స్నాక్స్లు, మళ్ళీ చీకటి పడగానే డిన్నర్లు, ఇవిగాక రోజుకు 4-5 సార్లు కాఫీలు, టీలు, ఇంకా వింటర్లో రైనీ సీజన్లో అయితే వేడివేడి తిండ్లు, ఎండాకాలం అయితే సమ్మర్ స్పెషల్ కూల్ డ్రింక్స్, ఇలా ఒకటా రెండా, ఇంత తిండి ఏంటో ఈ మనుషులకు. హాయిగా ఆ మేకల్లా ఇన్ని ఆకులు అలములు తింటే పోలా. జంతువులు, పక్షులు, ముఖ్యంగా ఆడ జంతువులు
ఆడపక్షులు ఎంత అదృష్టవంతులో కదా. హోల్ జాతి అంతా పచ్చి తిండ్లే తింటాయి కనుక వాటికి వంట పని ఉండదు. ఒక్కరోజు వంట పని తప్పితేనే నాకు గాల్లో తేలిపోతున్నట్టు ఇంత ఆనందంగా ఉందే. ఆ లెక్కన ఏ రోజు వంట పని లేని అవి ఎంత ఆనందంగా ఉండాలి అనుకుంది వైష్ణవి, మనసులోనే వాటి మీద అసూయ పడుతూ. ఆ రోజు బంధువుల ఇంట్లో వాళ్ళమ్మాయి పెళ్ళి ఉందని వారం రోజుల క్రితం పిలుపు వచ్చింది. ఇంటికొచ్చి మరీ బొట్టు పెట్టి పొద్దున 11 గంటలకు పెళ్ళి, లంచ్ ఫాలోస్, అందరూ రావాలి అని చెప్పగానే అమ్మయ్య, ఒకరోజు వంట పని తప్పింది, కిచెను ఆ రోజు క్లోజ్ అనుకుంది అప్పుడే ఊహల్లో సంబరపడిపోతూ. ఇప్పుడేమో ప్రాక్టికల్గా దృశ్యాలుగా ఎంజాయ్ చేస్తోంది. మాయాబజార్ సినిమాలోని ఘటోద్గజుళ్ళ వివాహ భోజనంబు వింతైన వంటకంబు అని మనసులో పాడుకుంటూ బాసింపట్లు వేసుకొని కూర్చొని వంటకాలన్నింటినీ ఓ పట్టు పట్టాలి ఈరోజు అనుకుంటూ నోట్లో నీళ్లూరుతుండగా గుటకలు మింగుతూ. ఒక్కరోజు కూడా సెలవనేది లేకుండా కాపురానికి వచ్చిన మర్నాటి నుంచి కొంగుదోపి గరిట చేతబట్టే ఇల్లాలు దశాబ్దాల తరబడి అలా వంట చేస్తూనే ఉండటం అంటే ఎంత రొటీన్గా, బోర్గా, చిరాకుగా అనిపిస్తుంది. అందుకే అనుకోకుండా ఇలా ఒక్కరోజు సెలవు వస్తే గాల్లో తేలిపోతున్నట్టయి కాళ్ళు నేల మీద నిలువవు ఏ ఇల్లాలికైనా. ఎంత ఆనందం కలుగుతుందో ఆ ఆనందం అనుభవించే ఇల్లాలకే తెలుస్తుంది కానీ వండి పెడితే కూర్చొని తినే ఈ మగవాళ్ళకేం తెలుస్తుంది అని అద్దంలా మెరిసిపోతున్న స్టవ్ గట్టుని, అందమైన ఆడవాళ్ల చెక్కిళ్ళలా తళతళలాడుతున్న స్టీలు గిన్నెల్ని చూస్తూ మురిసిపోతున్న వైష్ణవి ఇక పిల్లల్ని తయారు చేయాలి పెళ్ళికి వెళ్ళటానికి అని అనుకుంటూ గిన్నెలు అల్మారాలో సర్దటం మొదలుపెట్టింది. ఇంతలో వైష్ణవి వైష్ణవి అన్న భర్త పిలుపు వినిపించటంతో ఏంటి అంటూ అలాగే చేతిలో చెంబుతో ముందు గదిలోకి వెళ్ళింది పరుగులాంటి నడకతో. ఈరోజు మనం పెళ్ళికి వెళ్ళటం కుదరదు, మా అమ్మ నాన్న వస్తున్నారట, నాన్నకేదో ఒంట్లో బాగాలేదట, మెడికల్ చెకప్లు చేయించుకోవాలట అని భర్త తాపిగా చెప్తుంటే ఆ అంటూ మూర్ఛపోయినంత పనైంది వైష్ణవికి. ఒళ్ళు మండిపోయింది. ఇప్పుడెలా, నేను వంట కూడా చేయలేదు అంది దాదాపు ఏడుపు గొంతుతో. చెయ్యి, ఎంతసేపు చేస్తాం అన్నాడు వశిష్ఠ. ఆ మాటలతో అసలే కోపం మీద ఉందేమో చేతిలో చెంబుతో మొగుడినెత్తిన ఒక్కటి వెయ్యాలనంత పిచ్చి కోపం వచ్చింది వైష్ణవికి. చెయ్యి, ఎంతసేపు చేస్తావు అట. ఈ మగవాళ్ళంతా ఇంతే, వంట చేయటం అంటే అదొక ఆట ఆడుకోవటం లాంటిది అనుకుంటారు, చేస్తే తెలుస్తుంది, ఎన్నడైనా చేస్తేగా అనుకుంటూ వంటింట్లోకి వెళ్ళిన వైష్ణవికి అప్పుడు వంట మొదలు పెట్టాలంటే కళ్ళనీళ్ళు వచ్చినంత పనైంది. తెల్ల చీర విప్పేసి ముదురు రంగు నడిపాత చీర కట్టుకొని నిరాశ నిండిన ముఖంతో వంటింట్లోకి వెళుతున్న భార్య వంక అదోలా ఆయనకు మాత్రమే అర్థమయ్యే చూపులతో చూశాడు వశిష్ఠ. వంటింట్లో ఊపిరి సలపనంత బిజీగా ఉంది వైష్ణవి. అందులోనూ మంచి ఎండాకాలమేమో పొయ్యి వేడికి చెమటలు కారిపోతున్నాయి. ఆ రోజు హాలిడే కావటంతో ఇద్దరు ఫ్రెండ్స్ని వాళ్ళ ఫ్యామిలీ ఊరికెళ్ళింది అంటూ భోజనానికి పిలిచాడు వశిష్ఠ. ఏమేమి స్పెషల్స్ చేయాలో, రాబోయే మిత్రులకు ఏమేమి ఇష్టమో అవన్నీ గడగడా చెప్పేసి బయటికెళ్ళి ఏసీ వేసుకుని సోఫాలో చేరగిలబడి కూర్చొని టీవీలో ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ చూడటంలో నిమగ్నమయ్యాడు. ఈలోగా ఉల్లిపాయ పకోడీ చేసి ఉప్పు కారం సరిపోయాయో లేదో చూడండి అని బౌల్లో వేసి తీసుకొచ్చింది వైష్ణవి. వాటిని పరపరా నములుతూ ఆట చూస్తుంటే పకోడీలతో పాటు ఆ ఆట కూడా మరింత రుచిగా అనిపించి ఇష్టం పెరిగింది. వైష్ణవి అని కేకేశాడు ఇంతలో ఏదో గుర్తుకొచ్చినట్టు వశిష్ఠ. అంది వైష్ణవి వంటింట్లో నుంచి. పకోడీలు చేయటం అయిపోయాక ఆ నూనెలోనే 4 అప్పడాలు, వడియాలు, చల్లమిరపకాయలు కూడా వేయించు
అన్నాడు. అలాగే అంది వైష్ణవి బిగ్గరగా. లోపల మాత్రం రాని మీ ఫ్రెండ్స్ని, వాళ్ళని మిమ్మల్ని కూడా కలిపి ఈ నూనెలో వేసి వేయించుకొని కరకరా నములుతూ తింటాను అనుకుంది. వశిష్ఠ తనలో తను అనుకుంటున్నాడు బయట కూర్చొని. వైష్ణవి వంట బాగా చేస్తుంది. ఈరోజు నా ఫ్రెండ్స్ ఇద్దరు ఆ వంట తిని ఫిదా అయిపోతారు అని. వంటింట్లో వైష్ణవి వంట చేస్తూ తను ఆలోచిస్తోంది. ఏంటో ఈ ఆడపుటక, ఒక్కరోజు కూడా ఈ జన్మకు రెస్ట్ ఉండదు కదా. స్కూళ్లకు, కాలేజీలకు, ఆఫీసులకు అన్నింటికి వారానికి 2 రోజులో 1 రోజో సెలవు ఉంటుంది. ఆడవాళ్ళ వంటింటికి మాత్రం ఒక్కరోజన్నా సెలవు ఉండదు. అందుకే ఎవరన్నా భోజనానికి పిలిచినా బాగుండును, ఆ ఒక్కరోజు వంట తప్పించుకోవచ్చు అనుకుంటే ఎవరు ఒక్కరోజు కూడా పిలవరు. అంతా మా ఇంటికి వచ్చి తినిపోయేవాళ్లే గాని అనుకుంది వైష్ణవి. అస్తమానం వంటింట్లో పడుండి చచ్చిందాకా ఒళ్ళు హూనం అయ్యేదాకా వంట చేస్తే ప్రతిఫలంగా నాకు దక్కేది మీరు వంట బాగా చేస్తారు అన్న ఓ సర్టిఫికేట్. ఈ వంట బాగా చేయటం కూడా నా ప్రాణానికే వచ్చినట్టుంది. నా వంటింటి పురాణాన్ని నిత్యం ఇలా పారాయణం చేసుకుంటూ వంట చేసి పెడుతుంటే ఆ అసలు పురాణాలేమో నలభీమ పాకం అంటూ మగవాళ్ల వంటను పొగుడుతాయే కానీ ఆడవాళ్ల వంటను పొగడవు. మా అమ్మ అనేది ఎప్పుడు ఏ దేవుడన్నా ప్రత్యక్షమై నీకేం వరం కావాలో కోరుకోమ్మా అని అడిగితే ఒక్క పూట నాకు వంట పని తప్పించి సెలవు ఇప్పించు తండ్రి అని కోరుకుంటాను అని. అది విని నేను, ఏ దేవుడు నీ మొర వినడు, దేవుడు అంటే మగవాడు కదా, నీ మొర ఎందుకు వింటాడు, దాని బదులు దేవత అయిన ఆ అన్నపూర్ణ తల్లిని ప్రార్థించు, చేతిలో గరిటతో ప్రత్యక్షమై నీ మొరను కాస్తైనా ఆలకించి సెలవు ప్రకటిస్తుందేమో అనేదాన్ని నేను. నిజంగా ఆ రోజుల్లో చిన్నపిల్లను గనక నాకు వంట కష్టం తెలియక అలా అన్నాను. కానీ ఇప్పుడు ఆ రోజులు గుర్తుకొస్తే అర్థమవుతోంది అమ్మ నిత్యం ఎంత కష్టపడేదో. పైగా ఆ రోజుల్లో కట్టెల పొయ్యి మీద వంట, పొగతో వంటగదుల పైకప్పు నల్లగా మసిబారి ఉండేదంటే ఇక ఆ పొగను పీల్చిన అమ్మ ఊపిరితిత్తులు ఎంత పొగచూరి ఉండాలి. వెనకటి బలాలు గనక తట్టుకున్నారు. కానీ కొంచెం ఊహ తెలిసాక అమ్మ కష్టాన్ని చూస్తూ పాపం అమ్మకు రోజూ వంట చేసి చేసి ఎంత విసుగొస్తుందో కదా అని అనుకోవటం మొదలుపెట్టాను. పైగా ఆ రోజుల్లో మడి ఆచారం కూడాను. తల్లి వారసత్వం కూతురికి వస్తుంది అన్నట్టు కొంచెం తేడాతో నాకు మా అమ్మ దగ్గర నుంచి వంట పని వారసత్వంగా వచ్చింది. ఈ మోడ్రన్ యుగంలో నాలాంటి ఏ కొద్దిమందో తప్ప ఆడవాళ్ళందరూ అన్నీ ఆన్లైన్ ఆర్డర్లు పెట్టి ఇంటికి ఫుడ్ని తెప్పించుకుంటున్నారని వింటోంది. అదీగాక విదేశీ కల్చర్ కూడా వచ్చేసిందేమో. ఇప్పుడు జనం అన్నం, కూరలు, పెరుగు తినటం మానేసి పిజ్జాలు, బర్గర్లు తింటున్నారు అనుకుంది వైష్ణవి. మళ్ళీ అంతలోనే మాకేమో ఆ తిండ్లు అలవాట్లేదు, నువ్వు అది చేస్తే బాగుంటుంది, నువ్వు ఇది చేస్తే బాగుంటుంది, బయట తిండ్లు అంత రుచిగా ఉండవు, పైగా అందులో ఏ కల్తీ నూనెలు, నాసిరకం వంట దినుసులు వేసి వండుతారో, పైగా రేట్ ఎక్కువ, ఒక్కసారి పే చేసిన బిల్లుతో మనం వారం రోజులు సరిపడా ఇంట్లో వంట చేసుకోవచ్చు అంటారు మా వశిష్ఠ మహర్షి లెక్కలేస్తూ. అంతేకాని కట్టుకున్న దాని కష్టం మాత్రం కళ్ళబడదు. ఇంతింత మిడిగుడ్లేసుకొని రోజు చూస్తూనే ఉంటారు. పైగా ఎప్పుడన్నా ఒకసారి నేను నా చేతులను ముందుకు చాపి, ఇదిగోండి ఇక్కడ నూనె చింది పడింది, ఏమండి ఇటు చూడండి, ఇక్కడ వేడిగా ఉన్న గిన్నె అంచు తాకి చర్మం కమిలిపోయింది అంటూ నా వంటింటి గాయాలు చూపించినా ఓష్ ఇంతే కదా అన్నట్టు ఒక లుక్ ఇచ్చి పట్టించుకోకుండా వెళ్ళిపోతారే కానీ అయ్యో పాపం అంటూ ఇంత మందో మాకో రాయరు అనుకుంది వైష్ణవి. ఇంతలో వైష్ణవి వంట అయిందా, వాళ్ళు వచ్చేస్తున్నారు
అంటూ కేకేశాడు వశిష్ఠ. అయింది అని పైకని, రండి ఇంకా తమరు తమ మిత్రద్వయం మింగటమే ఆలస్యం అనుకుంది లోపల ఫ్రస్ట్రేషన్తో. ఇంతలో లోపలికి తొంగి చూసిన వశిష్ఠ ఉక్కపోతలో చెమట చిత్తడిలో అవస్థపడుతున్న భార్య వంక ఒక చూపు చూసి మళ్ళీ అంతలోనే బయటికి వెళ్ళిపోయాడు. వైష్ణవి, ఈరోజు ఇంట్లో వంట చేయకు, మనం లంచ్కి బయటకెళ్తున్నాం అన్నాడు వశిష్ఠ ఆ రోజు నిద్ర మంచం మీద నుంచి లేస్తూనే. తన చెవులను తను నమ్మలేనట్టు ఆశ్చర్యంగా భర్త వంక చూసింది వైష్ణవి. నిజమేనోయ్, మన సిటీకి ఆంధ్ర భోజనం పేరుతో ఒక కొత్త హోటల్ వచ్చిందట. శుచిగా రుచిగా వండి వడ్డిస్తున్నారట. మా ఆఫీస్లో నిన్న మా ఆడ కొలీగ్స్ అనుకుంటుంటే విన్నాను అన్నాడు వశిష్ఠ. వంట తప్పింది అన్న విషయం తెలియగానే మళ్ళీ అకస్మాత్తుగా తన పక్కలకు రెక్కలు మొలిచినట్టు అనిపించి గాల్లో తేలిపోతున్నట్టు అనిపించింది వైష్ణవికి. అంతలోనే మళ్ళీ అనుమానం వచ్చి, వెళ్ళిందాకా గ్యారంటీ లేదు, అనుకోకుండా ఏ చుట్టమైనా దిగాడంటే ఇక అంతే సంగతులు. నేను గరిట చేతిలోకి తీసుకోక తప్పదు. అప్పుడు నిరాశ చెందిన దానికన్నా షరా మామూలు అన్నట్టు నా వంటకు నేను ప్రిపేర్డ్గా ఉండటం బెటరు అంది వైష్ణవి. నో, అలా ఏం లేదు. ఒకవేళ చుట్టాలు వచ్చినా వాళ్ళని తీసుకెళ్దాం మనతో అని అవుట్ సైడ్ ఫుడ్కు షూరిటీ ఇవ్వటంతో అప్పుడు చకచక మరో లైట్ కలర్ వర్క్ శారీని బయటికి తీసి తను తయారై పిల్లల్ని తయారు చేసింది వైష్ణవి. పిల్లల్లో కూడా బయట తినటానికి వెళ్తున్నాం అనగానే ఉత్సాహం ఉరకలు వేసింది. హోటల్ గోంగూర ముందు కారాపాడు వశిష్ఠ. హోటల్ గోంగూర, భలేగుందే పేరు అంది వైష్ణవి నవ్వుతూ. అప్పడం వడియం పేరుతో కూడా హోటళ్ళున్నాయి తెలుసా అన్నాడు వశిష్ఠ. ఊరమిరపకాయ లేదా మరి అంది. అది ఎవరో పెడతారు, లేక పెట్టారో ఆల్రెడీ అంటూ లోపలికి వెళ్ళాడు వశిష్ఠ. వైష్ణవి పిల్లలు కూడా ఆయన్ని అనుసరించారు. ఎర్రమన్నుతో అలికి ముగ్గులు పెట్టిన ఒక పర్ణశాల లాంటి తాటాకు ఇంటి హాల్లో టేబుల్ మీద అరిటాకులు పరిచి వడ్డిస్తున్నారు ఆడామగా సప్లయర్స్. చేతులు కడుక్కోవటానికి వెళ్తూ కిచెన్ వైపు చూసింది వైష్ణవి. నలుడు భీముడు లాంటి బలశాలురైన వంటవాళ్ళిద్దరూ పెద్ద పెద్ద కట్టెల పొయ్యి మీద పెద్ద పెద్ద ఇత్తడి గిన్నెలు పెట్టి పెద్ద పెద్ద చెక్క తెడ్లతో కలుపుతూ వంటలు చేస్తున్నారు. పైకప్పు పొగచూరి ఉంది. వాళ్ళ ఒళ్ళు చెమటతో తడిసి ఉంది. భర్త చెప్పినట్టు భోజనం రుచిగా శుచిగానే ఉండటం గమనించింది వైష్ణవి. ఆరాంగా కుర్చీలో వెనక్కి వాలి కూర్చొని ఇష్టంగా భోజనం చేస్తున్న భార్య వంక అపురూపంగా చూశాడు వశిష్ఠ. నాకు ఇలా ఎవరన్నా వండి వడ్డిస్తుంటే కూర్చొని తినటం అంటే ఎంత ఇష్టమో. చిన్నప్పుడు మా అమ్మ అలా పెడుతుంటే తినేదాన్ని అంది నవ్వుతూ వైష్ణవి. ఆ మాటలు జాలి గొలిపాయి వశిష్ఠకు. చిన్న చిన్న కోరికలు తీర్చుకోవటానికి కూడా ఆడవాళ్ళు ఓపెన్గా ముందుకు రారు, ఓపెన్గా ఏదీ అడగరు అనుకున్నాడు. అలా అనుకోగానే ఇక నుంచి నెలకు 2 సార్లు మనం ఇక్కడికి వచ్చి భోజనం చేస్తాం అన్నాడు. నిజంగా అంటూ పిల్లలు గట్టిగా అరిచారు ఆనందంతో. వైష్ణవి చిరునవ్వు నవ్వింది. కిచెన్ పక్కగా వాష్ బేసిన్ దగ్గరికి వెళ్తూ, ఈ కలియుగ నలభీములు ఇలా భారీ వంటలు హోటళ్లలోనే తప్ప ఇళ్లల్లో రోజువారీ వంటలు చేయరా అనుకుంది వైష్ణవి చిరునవ్వు నవ్వుతూ. ఇదండి గాల్లో తేలినట్టుందే కథ. విన్నారు కదా. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మళ్ళీ మరో మంచి కథతో వచ్చే ఆదివారం కలుసుకుందాం. అందాక సెలవు. ధన్యవాదాలు.